మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కానీ మనిషి 2 చోట్లకు వెళ్ళకూడదు అంటారు. ఒకటి జైలు, ఒకటి హాస్పిటల్. మీరు 2 ఒకేసారి చూసారు. ఇబ్బంది కలిగిందా సార్ ఆ ఏజ్లో? లేదు. ఎందుకు చెప్పమంటారా? ఎందుకు ఫాస్ట్గా వచ్చానో చెప్పమంటారా? 2 తెలుసు కానీ ఇప్పుడు నేను అవినీతి పరుడు అనుకున్నాను. మోసాలు చేశాడు, దేశద్రోహం చేశాడు, కన్నింగ్ ఫెలో, అమ్మాయిలు తార్చాడు, బేవర్స్ ఫెలో, ఇవన్నీ ఏ సాక్ష్యాలు ఉంటే జైల్లోకి వెళ్ళాడు అంటే అది నేను సిగ్గుపడాలి. ఓకే, నేను ఏ తప్పు చేయకుండా, నేను ఏమీ చేయకుండా పోసాని నోరు పెద్దది, దాన్ని మూసేస్తే బాగుంటుంది, దాన్ని తగ్గించుకుంటే బాగుంటుంది, తగ్గిస్తే. అందుకని మంచోడే పోసాని, కానీ అట్లా ఈయన పాలిటిక్స్తో వెళ్ళకపోతే బాగుండు అనేది ఉంది అందరికి, ఉంది అని. అందులోనే ఒక జైల్లో ఒక 10 రోజులు తిప్పిస్తే ఇక మానేస్తాడు అనుకున్న ఒక భావన. ఎన్ని జైలు తిప్పారు మిమ్మల్ని? తక్కువలోని, చాలా తక్కువలో వచ్చాయి కదా, చూసావు కదా గబక్కడి నుంచి. తెలుగుదేశం వాళ్ళు నాకు చాలా ప్రేమిస్తారు. చంద్రబాబు గారి అబ్బాయి కూడా నేనంటే బాగా ఇష్టం. చంద్రబాబు గారికి ఇంకా ఇష్టం. ఇంకా 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 జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం. అది పక్కన పెట్టేయండి, ఇది పాలిటిక్స్ మాట్లాడట్లా. పాలిటిక్స్ అసలు వద్దులే. ఇది మురళి మాట్లాడితే మన రెస్పాండ్ తిరిగి ఇవ్వలేము. అందుకని అతను కాముకుంటే, ఎందుకంటే ఇతను పర్మనెంట్ పొలిటీషియన్ కాదు కదా, ఎందుకు ఇవన్నీ అనే భావనతోనే నన్ను జైల్లో అరెస్ట్ చేసి చెప్పారు తప్ప, వీడు మోసగాడు, వీడు సంఘ విద్రోహి, వీడు దొంగతనాలు చేశాడు, మెడలో గొలుసులు కాజేశాడు, అట్లాంటివి ఏం లేవు. ఒక వివిఐపికి ఇచ్చిన ప్రోటోకాల్ ఇచ్చా మీరు అన్నట్లుగానే ఒక చాప, ఒక దుండి ఇచ్చి కింద కామన్ గా పెట్టేశారా? అది చెప్తాను. పోలీసులు మా ఇంటికి వచ్చాడు, ఎస్ఐలు. అంతకుముందు అన్నారు అరెస్ట్ చేస్తారు అని. నాకు వచ్చింది 10 days బ్యాక్. భయం వేసిందా? చెప్తాను సమాధానం. భయం వేసిందో లేదో నీకే చెప్తా. నేను ఏమంటే తర్వాత రోజు ప్రెస్ ఎవరు వస్తే ప్రెస్లో చెప్పా, నేను ఆంధ్రప్రదేశ్ పోలీస్ వారికి చెప్తున్నాను, నేనేమన్నా తప్పు చేస్తే, నా మీద కేసు ఉంటే మీరు రావచ్చు, నోటీసు పంపిస్తే వస్తా, లేదు మీరు వచ్చినా మీతో వస్తా. మీరు రేపు వస్తున్నాను అనగా నేను పారిపోను, ఇవాళ వచ్చారనగానే గోడ దూకి వెళ్ళిపోను, నేను ఇక్కడే ఉంటా, ఇదే ఉంటా. అడ్రస్ కూడా చెప్పా, ఇలా ఇల్లు, ఇలా నెంబరు, ఇది అంటే పోస్తానంటే పైకి పిలుస్తారు, ఇదండి మీరు ఎప్పుడు రమ్మనో నేను వస్తా అని ప్రెస్ మీట్లో చెప్పా. అందరు పారిపోతారు. వాళ్ళు వచ్చి అలాగే వచ్చారు. అలాగే ఎస్ఐ గారు వచ్చారు, ఒక కానిస్టేబుల్స్ వచ్చారు, మురళి గారు నోటీసు రావాలి, మీరు అరెస్ట్ చేస్తున్నాను. అన్నం తిని వస్తాను సార్ అన్న. లోపలికి వచ్చాడు. ఒక 3 minutes అన్నం తిన్నాను, చొక్కా ప్యాంట్ వేసుకున్నాను, బ్యాగు 2 నిమిషాలు, 10 నిమిషాల్లో ఇంటికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళే చెప్తా ఉన్నారు, అది ఏం జరిగిందో తెలియదు. ఒక పావు గంట వెళ్ళేలోపే మొత్తం అందరూ తెలిసిపోయింది, మొత్తం అయింది లైవ్లో పెట్టేసేసేస్తుంటే వాళ్ళు షాక్ అయిపోయారు. ఎస్ఐ వాళ్ళు అదే వాళ్ళ పెద్ద ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళు తిడతారు కదా, ఎవరు చెప్పకుండా చాటుగా తీసుకురా అంటారు. అంటే పోసానికి ఇష్టపడుతుంది, చాటుగా ఎలాగో తీసుకురాగలడు. ఎవరో ముక్కు మొహం తీసుకెళ్తుంటే ఎవరో అనుకుంటుంటారు, కానీ అట్లా మామూలుగా నడిచినా నడక అని తెలుసుద్ది కదా, పోస్తాను తీసుకెళ్తారని. అది మా అబ్బాయి చిన్నోడు చాలా డేర్ ఫెలో. మా అబ్బాయి ఫోన్ కూడా అడిగాడు ఎస్ఐ. మా అబ్బాయి ఎవరు అన్నాడు, ఎవ్వో అన్నాడు. ఎందుకు ఇవ్వాలే, నాకు నీకేంటి సంబంధం, నా సెల్ ఫోన్తో నీకేంటి సంబంధం, మా డాడీ దగ్గర తీసుకో, మా డాడీ కదా వెళ్ళేది, నువ్వే నన్ను ఎందుకు పెడుతున్నావు. గప్చిప్ అయిపోయాడు. మావాడు 6 feet ఉంటాడు. అవును, తెలుసు, నేను చూశాను. చాలా రెస్పెక్టెడ్ బాయ్. అవును, చాలా మంచివాడు, చాలా డేర్ ఫెలో. ఎక్కడికి ఏమి ఎవరు ఒరే కూడా అండవు. ఆ ఎస్ఐ స్టన్ అయిపోయాడు. నేను అలా చూస్తున్నా, ఎస్ఐ ఏం చేస్తాడు చూద్దామని. ఎస్ఐ మా అబ్బాయి దగ్గర తీసుకోబోతుంటే అప్పుడు వేరే మ్యాటర్ అక్కడే డిస్టర్బ్ అయిపోయేది. అవును, నా మనస్సాక్షిగా, అవును అవును, నీ ముందే ఇది దేవుడి సాక్షిగా, నా భార్య బిడ్డల సాక్షిగా ఇప్పుడు చెప్తున్నా, ఇది ఆంధ్ర తెలంగాణ మొత్తం
రాష్ట్రం ఎవరెవరు వింటున్నారో వాళ్ళందరికీ చెప్తున్నా, మీరు నన్ను తిట్టిన పిల్లలు కావచ్చు, వాళ్ళకి నచ్చిన మనిషిని నేను నొచ్చుకున్నాను, నొప్పించాడు అనుకోవచ్చు. వాళ్ళు కూడా నేను నా వయసు పెద్దదే కదా, వాళ్ళు కూడా బిడ్డలాగానే నా బిడ్డలే తిట్టినా రేపు వాళ్ళు పుట్టినా నన్ను చంపినా ఐ డోంట్ కేర్. ఎందుకంటే నేనేమన్నా ఒక లంగా పనిచేసి చచ్చిపోతుంటే ఏడుస్తా. నేను ఎప్పుడూ ఎవ్వరిని అన్యాయంగా అక్రమంగా అకారణంగా ఎవరిని తోలనాడను. జైల్లో ఒక్కరోజు కూడా నీళ్ళు రాలేదా? ఇప్పుడు చెప్తున్నా వాళ్ళకి, నేను ఎప్పుడూ తప్పు చేయను. అదొకటి గుర్తుకోండి. తప్పు చేశాను అని మీరు అనుకుంటారా, ఇక్కడికే రండి, సుమన్ టీవీలో ఇదే రోషన్ గారు ఉంటారు, నార్కో టెస్ట్ చేపిస్తారు. ఇప్పుడు జైలుకి చెప్పు, ఏంటి కళ్ళంబట్టి నీళ్ళు ఏమన్నా వచ్చినా ఒక్క రోజన్నా జైల్లో? లేదు, ఒక్కసారి వచ్చింది. ఎందుకు చెప్పంటావా? వైఫ్ గుర్తొచ్చా? కాదు, వైఫ్ కాదు, నా భార్య నాకంటే స్టెబన్, చాలా స్టెబన్. చదువుకున్నాం, బాగా ఉన్నాం, పిల్లడు అంతే గట్టిగా ఉంటారు పిల్లలు. దానికి ఎందుకు అంటే వాళ్ళు సూపర్ ఇంటి వాళ్ళు ఉంటారు కదా, మురళి గారు మీరు రోజు కూసారో మీరు ఇంట్లో ఫోన్ చేసుకోవచ్చు మీరు అని చెప్పి ఆయన ఇచ్చారు. ఓకే థ్యాంక్ యూ సార్ అన్న. వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడ ఉంటుంది అది, వెళ్ళి చూస్తుంటే ఫోన్ గుర్తురాల. ఇప్పుడు నా దగ్గర ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్ ఉంది, నువ్వు నమ్మవు కదా, మీరు ఫస్ట్ నుంచి ఇదే వాడతారు. ఇదే నాకేం తప్ప నాకేం తెలియదు, వాట్సాప్ కూడా తెలియదు. వాట్సాప్ కానీ ఇంకోటి కానీ ఫస్ట్ నుంచి కూడా అంతేనా? అప్పుడు అంతే, కింద పడుద్ది 3 ముక్కలు అవుతుంది, వాళ్ళు పెట్టుకుని వెళ్ళిపోతా అంతే. 1500 అప్పట్లో ఎవరుకుంటా, అది అప్పటికిప్పటికి ఇదే. ఏతాలైంది ఆ ఫోన్ కొని? ఎప్పుడో నోకియా పుట్టినప్పుడు కొన్నా. అయిపోయిందా? అది వెళ్ళిన తర్వాత ఫోన్ లేదు. ఇప్పుడు నాకు ఉంది కదా ఈ ఫోన్, నాకు తెలీదు. అక్కడే పోలీసు ఎస్పీ గారు నమ్మలా. ఏంటి సార్ మీరు మీ నెంబర్ ఏమంటే తెలియదు అంటారేంటి? నిజంగా తెలియదు సార్. ఇంకా సాక్ష్యం చెప్పడానికి ఏంటంటే మీరు నార్కో టెస్ట్ చేయించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. నిజంగా నా నెంబర్ నాకు తెలియదు నాన్న. అవును, దేవుడు సాక్షి. అవును తెలుసు నాకు కూడా. నేను మా ఆవిడ అంటే ఏమండి, మా ఆవిడ నెంబర్ తెలియట్లేదు సార్. అదేంటి సార్ మీ ఆవిడ నెంబర్ తెలియదు సార్ అంటే, మీ అబ్బాయి వాళ్ళ అబ్బాయి, ఈ అబ్బాయి తెలియలా, ఇంకొక కొడుకు తెలియలా, వాడి నెంబర్ తెలియదు, నా ఫ్రెండ్స్ నెంబర్ తెలియదు. నెంబర్ టైం అప్పుడు అట్లా ఒక అరగంట ట్రై చేసి అప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చినాయి. ఫోన్ కూడా నేను ఎట్లా కొట్టుకున్నా, ఫోన్ నెంబర్ కూడా భార్య ఫోన్ కూడా నెంబర్ కూడా తెలియచావుదా నాకు అని ఫీల్ అయ్యి కన్నీళ్ళు పెట్టుకుంటే గార్డ్ గారు ఏం పర్లేదు సార్, కాసేపు ఆలోచించండి, ఇంకేమైనా ఆలోచించండి, ఇంకా వేరే ఉన్నాయో చూడ ఆలోచించండి అని కూర్చోబెట్టాడు. ఎక్కడ పెట్టాలి తెలియక ఏంటంటే ఒక నెంబర్ గుర్తొచ్చింది. నా క్లాస్మేట్ సిఐ పూర్ణచంద్రరావు అని, మా చార్ట్ అకౌంటెంట్, ప్లస్ నా క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి. అమ్మాయి అని 9848135481 పెట్టడం పెట్టేశా. వాడు అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్ళిపోయాడు. ఎప్పుడో ఎక్కడో లక్కీ రాలేదు అనుకుంటా. తర్వాత మా ఆవిడ చెప్పిందా చేసిందా అంటే, ఏంటండి చేయట్లేదంటే, ఫోన్ లేదబ్బా నీది, నీ నెంబర్ తెలియక, పిల్లోడి నెంబర్ తెలియక. అప్పుడు నాకు ఏడుపు వచ్చింది అన్న. అయ్యో అదే పని చేయండి అయితే అని. ఇది లేదు, దీన్ని మావిడ ఇంటికి వచ్చినాక దీని వెనక పేపర్ వేసి దీని నెంబర్ ఇచ్చింది మావిడ. ఎవరు అడిగితే చెప్పండి, అది ఉంది ఇంట్లో, రేపు రా మా ఇంటికి చూపిస్తుంది. నోకియా 2 ఉన్నాయి, అదే రాసుకొని అది చూపిస్తే అప్పుడు నమ్మాడు సూపరింటెండెంట్ గారు. కాదు, సినిమాలకు స్క్రిప్ట్ రైటరు, ఇన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు, ఫోన్ నెంబరు 10 అంకెలు గుర్తు పెట్టుకోలేకపోయారు ఎందుకు? మీ ఆవిడది కానీ మీది కానీ కనీసం పెద్దగా వాడినాం, పెద్దగా వాడినాం. ఏదో వాళ్ళు మాట్లాడితే పెట్టేస్తా. నేను మళ్ళా ఇంట్లోనే ఎక్కువ, ఇల్లు సినిమా, అది తప్ప నాకేం తెలియదు. ఎన్ని గంటలు నిద్రపోయేవాళ్ళు జైల్లో? నిద్ర వచ్చేదా? ఒక్కసారా ఎప్పుడు గొరకబెట్టి పడుకునేవాడిని, బ్రహ్మాండంగా పడుకుంటా. కాకపోతే ఏంటంటే 4 సార్లు 5 సార్లు స్నానం చేస్తా. నాకు ఎందుకంటే చన్నీళ్ళు చేసుకోవడం చాలా ఇష్టం.
అంటే పొద్దున్నే చేస్తా, మళ్ళీ 12కి చేస్తా, మళ్ళీ 4కి చేస్తా, మళ్ళీ 9కి, మళ్ళీ మధ్యాహ్నం ఇప్పుడు నైట్ 10, 10:30 ఆ టైం పడుకొని నిద్రపోతా. పొద్దున్న లేచా అంతే. ఎప్పుడైనా మంచం మీద పడుకున్నానా, బెడ్ మీద పడుకున్నానా 5 నిమిషాల్లో క్లోజ్.